టీడీపీ జనసేన పొత్తు ధర్మం నియోజకవర్గాల స్థానిక నేతల్లో సెగలు కక్కిస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ ఆశావాహులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం రాజకీయాలు హాట్ గా ఉన్నాయి. పిఠాపురంలో జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వర్మను కాదని వేరొకరికి టికెట్ ఇస్తే రాజీనామాలు చేస్తామని తేల్చి చెప్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేస్తారు అని ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే పరిశీలన జరుగుతోంది. కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండటం, పూర్తిగా రూరల్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ నుంచి పోటీ చేస్తే విజయం ఈజీ అవుతుందని అంచనా వేస్తోంది జనసేన. అయితే టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ఉన్న వర్మ ఈసారి కూడా పోటీ చేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పిఠాపురం స్థానాన్ని త్యాగం చేయాల్సిందేనని వర్మకి ఇప్పటికే టీడీపీ నుంచి సంకేతాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వర్మ అనుచరులు సమావేశమయ్యారు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వర్మ పోటీ చేయకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. అన్ని సామాజిక వర్గాల్లో వర్మ పట్ల సానుభూతి ఉందని, 2014లో చేసిన తప్పు చంద్రబాబు మళ్లీ చేయొద్దని హెచ్చరించారు కూడా. సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి పరిణామాలతో వర్మకు టీడీపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన రెబల్ గా నామినేషన్ వేసి గెలిచారు. మళ్లీ ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని గతాన్ని గుర్తు చేస్తున్నారు వర్మ వర్గీయులు. కష్టకాలంలో 5 ఏళ్ల పాటు పార్టీ జెండా మోస్తే ఇప్పుడు ఎవరికో సీట్ ఇస్తానంటే ఒప్పుకునే పరిస్థితి లేదని తెగేసి చెప్తున్నారు. చంద్రబాబు వెంటనే నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీకి వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేశారు. వీరందరికీ సర్ది చెప్పారు వర్మ. అయితే కార్యకర్తల ముందు వర్మ ఇమోషనల్ అయ్యారు. 2 నెలలుగా తనకి నిద్ర ఉండడం లేదని అన్నారు. ప్రజాబలానికి అనుగుణంగా పార్టీ నిర్ణయం ఉంటుందని తాను అనుకుంటున్నానని, కార్యకర్తల కంటే తనకెక్కువ బాధగా ఉందని, కానీ ఏం చేయగలమని ప్రశ్నించారు. తొందరపడి ఎవరూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దని విజ్ఞప్తి కూడా చేశారు. ఏదేమైనా చివరికి కార్యకర్తల అభీష్టం మేరకే తన నిర్ణయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు వర్మ.